హాయ్ ఎస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. సో ఈ రోజు మన డిస్కసింగ్ టాపిక్ వచ్చి ఎటమిన్స్ అనమాట. ఎటమిన్స్ అనేవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో మనం క్లియర్ కట్గా ఎటమిన్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే మనకు మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ఎటమిన్స్ నుంచి ఆర్ఆర్బీ, గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఏఎల్పీ నుంచి ఈ 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ముందుగా మన ఎటమిన్ టాపిక్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ముందుగా ఎటమిన్ ఏ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎటమిన్ ఏ యొక్క రసాయనామం చూసుకున్నట్లయితే రెటినల్ అనమాట. ఎటమిన్ ఏ యొక్క రసాయనామం రెటినల్ అనమాట. అదేవిధంగా మనకి ఎటమిన్ ఏ లోపం అనేది మనకు వచ్చినట్లయితే మనకి కలిగే వ్యాధి వచ్చి రేసిగడ్ అనమాట. రేసిగడ్ అనే వ్యాధి అనేది మనకు వస్తుందన్నమాట. ఎటమిన్ ఏ యొక్క శాస్త్రీయనామం లేదా రసాయనామం వచ్చి రెటినల్. మనకి ఎటమిన్ ఏ లోపం ఉన్నట్లయితే మనకు వచ్చినటువంటి వ్యాధి రెటినల్ అనమాట. అయితే ఈ ఎటమిన్ ఏ వ్యాధిని మనం ఈ రేసిగడ్ నుంచి మనం బయటపడాలంటే మనం ఎక్కువ క్యారెట్ అనమాట. ఎటమిన్ ఏలోనే క్యారెట్లోనే ఎటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం క్యారెట్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి ఇటువంటి డిసీజ్ నుంచి దూరంగా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వచ్చి ఎటమిన్ డి అనమాట. ఎటమిన్ డి యొక్క రసాయనామం చూసుకున్నట్లయితే ఎటమిన్ డి యొక్క రసాయనామం వచ్చి కాల్సీ పెరాల్ అనమాట. కాల్సీ పెరాల్ యొక్క వచ్చి ఎటమిన్ డి అనమాట. ఎటమిన్ డి డిసీజ్ అనేది మనకు వచ్చినట్లయితే మనకి కలిగినటువంటి వ్యాధి వచ్చి రికెట్స్ అనమాట. ఎటమిన్ డి అనేది లోపం ఉన్నట్లయితే మనకు వచ్చినటువంటి వ్యాధి వచ్చి రికెట్స్ అనే వ్యాధి అనేది వస్తుంది అనమాట. మనకి మార్నింగ్ టైంలోనే ఈ సూర్యోదయం అయినప్పుడు ఈ ఎటమిన్ డి అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అందుకే ఎర్లీ మార్నింగ్ మనం లేచి ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీ మార్నింగ్ వచ్చినటువంటి సూర్యకిరణాలు మన బాడీ మీద పడినట్లయితే మనకి ఎటమిన్ డి అనేది మన బాడీ తీసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ డిసీజ్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఎటమిన్ డి వల్ల వచ్చినటువంటి వ్యాధి రికెట్స్ అనమాట. ఎటమిన్ డి యొక్క రసాయనం వచ్చి కాల్సీ పెరాల్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఎటమిన్ ఈ అనమాట. ఎటమిన్ ఈ యొక్క రసాయనామం చూసుకున్నట్లయితే టోకో పెరల్ అనమాట. ఎటమిన్ ఈ యొక్క రసాయనామం టోకో పెరల్. ఈ ఎటమిన్ ఈ అనేది మనకు లోపం అనేది వచ్చినట్లయితే మనకు వచ్చినటువంటి వ్యాధి వచ్చి వందతత్వం, అదేవిధంగా గర్భస్రాయం అనే ఈ వ్యాధి అనేది వస్తుంది. అంటే త్వరగా మనం ముసలతలం అనేది మనకు లోపిస్తుంది. సో అందుకు మన ఎటమిన్ ఈ అనేది తాజా కూరగాయలు అనమాట. తాజా కూరగాయల్లోనే ఈ ఎటమిన్ ఈ అనేది ఉంటుంది. కాబట్టి మన తాజా కూరగాయలు తీసుకున్నట్లయితే తాజా కూరగాయలు పండ్లలోనే ఈ ఎటమిన్ ఈ ఉంటుంది. కాబట్టి మన ఈ ఎటమిన్ ఈ వల్ల మనం బయటపడచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎటమిన్ కే అనేది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎటమిన్ కే యొక్క రసాయనామం చూసుకున్నట్లయితే పిల్లోక్వినోన్. ఎటమిన్ యొక్క రసాయనామం పిల్లోక్వినోన్. ఈ కొద్ది రసాయనామాలు అనేవి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటాయి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అదే ఈ ఎటమిన్ కే అనేది మనకి లోపించినట్లయితే మనకి రక్తస్రావం అనేది ఎక్కువ వెళ్తుంది. అంటే మనకి ఏదైనా సరే గాయం జరిగినట్లయితే ఆ గాయం జరిగినప్పుడు ఆ రక్తం అనేది త్వరగా కుట్టుపడదు అనమాట. సో అందుకు మన ఎటమిన్ కే అనేది డిసీజ్ ఉన్నట్లయితే మనకి తొందరగా రక్తం అనేది గంట రక్తస్రావం ఎక్కువగా పోతుంది అనమాట. రక్తం ఎక్కువ కారుతుంది అనమాట. సో అది ఎటమిన్ కే వచ్చి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే B1 అనమాట. ఈ B1 యొక్క రసాయనామం చూసుకున్నట్లయితే దయోమిన్ అనమాట. B1 యొక్క రసాయనామం దయోమిన్. అయితే దీన్ని యాంటీ బెర్రీ ఎటమిన్ అని కూడా అంటారు అనమాట. యాంటీ బెర్రీ ఎటమిన్ అని కూడా అంటారు. ఈ ఎటమిన్ B1 వల్ల మనకు వచ్చినటువంటి వ్యాధి చూసుకున్నట్లయితే బెర్రీ వ్యాధి అనమాట. అయితే బీము ఎక్కువగా పాలిష్ అయినట్లయితే మనం ధాన్యాన్ని ఆడించుకుంటాం కదా, అది ఎక్కువ పాలిష్ అయినట్లయితే లేదా బియ్యం ఎక్కువగా వాటర్లో నుండి కడిగినట్లయితే మనకి ఈ వ్యాధి అనేది వస్తుంది అనమాట. సో దానివల్ల మనం బియ్యం అనేది వండుకుంటున్నప్పుడు జస్ట్ ఒకసారి మాత్రమే జస్ట్ అలా కడిగి పర్వాలేదు తప్ప ఎక్కువ సార్లు కడిగినా లేదా ఎక్కువ పాలిష్ పెట్టినా సరే మనకి బెర్రీ వ్యాధి అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట. B1 లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి బెర్రీ వ్యాధి అనమాట. B1 యొక్క రసాయనం వచ్చి దయోమిన్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే B2 వచ్చి రైబోప్లోబిన్ అనమాట. రైబోప్లోబిన్ యొక్క రసాయనం అనమాట. B2 యొక్క రసాయనం రైబోప్లోబిన్ అనమాట. B2 యొక్క రసాయనం రైబోప్లోబిన్. అయితే B2 లోపం వచ్చినట్లయితే మనకు వచ్చేటువంటి వ్యాధి చూసుకున్నట్లయితే గ్లాసైటిక్స్ అనమాట. గ్లాసైటిక్స్ అనే వ్యాధి వస్తుంది. అదే నోటు పోత అంటారు కదా, మనకు అక్కడ నోటు పోత అనేది వస్తుంది కదా, అదే గ్లాసైటిక్స్ అనమాట. అది దేని వల్ల వస్తుంది అంటే B2 లోపం వల్ల వస్తుంది అనమాట. సో B2 యొక్క రసాయనం వచ్చి రైబోప్లోబిన్ అనమాట. దీన్ని ఎల్లో ఎంజైమ్ అని కూడా అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే B3 గురించి చూసుకున్నట్లయితే B3 యొక్క రసాయనం వచ్చి నియాసిన్ అనమాట. B3 యొక్క రసాయనం వచ్చి నియాసిన్ అనమాట. B3 యొక్క రసాయనామం నియాసిన్. అయితే B3 లోపం వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధి చూసుకున్నట్లయితే పెల్లగ్రా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. B3 వల్ల మనకి ఏ వ్యాధి వస్తుందని చెప్పి క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట. పెల్లగ్రా అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా B3 యొక్క రసాయనం కూడా అడిగాడు నియాసిన్ అనమాట. నియాసిన్ B3 యొక్క రసాయనం. B3 లోపం వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధి వచ్చి చూసుకున్నట్లయితే పెల్లగ్రా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే B5 ఎటమిన్ వచ్చి B5 ఎటమిన్ యొక్క శాస్త్రం వచ్చి ఫోటోదేనిక్ ఆమ్లం అనమాట. ఫోటోదేనిక్ ఆమ్లం అనేది B5 ఎటమిన్ యొక్క శాస్త్రనామం. అదేవిధంగా ఈ B5 అనేది మనకు లోపించినట్లయితే మనకు వచ్చినటువంటి వ్యాధి చూసుకున్నట్లయితే బాల నేర్పు వ్యాధి లేదా బర్నింగ్ పీట్ అనేటువంటి వ్యాధి అనేది మనకు రావడం అవకాశం ఉందన్నమాట. సో ఇది B5 అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే B6 అనమాట. B6 ఎటమిన్ యొక్క శాస్త్రనామం చూసుకున్నట్లయితే పేరిడాక్సిన్ అనేది B6 యొక్క శాస్త్రనామం అనమాట. B6 యొక్క శాస్త్రనామం వచ్చి పేరిడాక్సిన్. అదేవిధంగా ఈ B6 అనేది మనకు లోపం ఉన్నట్లయితే మనకు వచ్చేటువంటి వ్యాధి చూసుకున్నట్లయితే ఎనిమియా అనే వ్యాధి వస్తుంది అనమాట. ఎనిమియా లేదా రక్తహీనత అంటారు అనమాట. అంటే ఎక్కువ లేడీస్లో వస్తుంది అనమాట. ఆడవాళ్ళని ఎక్కువ ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఎటమిన్ అనేది వాళ్ళకి లోపిస్తుంది కాబట్టి పెరిడాక్సిన్ అనేటువంటి శాస్త్రనామం B6 అనమాట. సో దీన్ని ఏమంటారంటే యాంటీ ఎనిమియా ఎటమిన్ అని కూడా అంటారు అనమాట. యాంటీ ఎనిమియా ఎటమిన్ అని కూడా అంటారు. సో ఈ B6 వల్ల వచ్చినటువంటి వ్యాధి వచ్చి ఎనిమియా రక్తహీనత అనేటువంటి వ్యాధి అనేది మనకు వస్తుంది అనమాట B6 లోపించినట్లయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే B7 అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే B7 ఎటమిన్ యొక్క శాస్త్రీయ ఈ రసాయనం వచ్చి బయోటిన్ అనమాట. బయోటిన్ అనేది B7 యొక్క రసాయనామం. అదేవిధంగా దీన్ని హెచ్విటమిన్ అని కూడా అంటారు అనమాట. దీని యొక్క ఈ B7 లోపించినట్లయితే మనకు వచ్చినటువంటి వ్యాధి వచ్చి తెల్ల సోనగాయం అనమాట. తెల్ల సోనగాయం అనేటువంటి వ్యాధి అనేది రావడానికి అవకాశం ఉంది. అంటే
నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీ9 అనమాట. బీ9 అనే విటమిన్ అనమాట. బీ9 విటమిన్ యొక్క రసాయనం వచ్చి పోలిక్ ఆమ్లం అనమాట. పోలిక్ ఆమ్లం లేదా పోలిక్ యాసిడ్ అనమాట. పోలిక్ ఆమ్లం లేదా పోలిక్ యాసిడ్. అదేవిధంగా బీ9 విటమిన్కి మరో పేరు వచ్చి ఎం విటమిన్ అని కూడా అంటారు అనమాట. దీన్ని ఎం విటమిన్ అంటారు. అదే బీ9 మనకు లోపించినట్లయితే కడుపులోని మంట అనేది వస్తుంది అనమాట. కడుపులోని మంట అనేది బీ9 లోపించినట్లయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీ12 అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీ12 అనే విటమిన్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీ12 విటమిన్. ఈ బీ12 యొక్క విటమిన్ యొక్క రసాయనం చూసుకున్నట్లయితే సైనకోబాలమిన్ అనమాట. సైనకోబాలమిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బీ12 యొక్క రసాయనం వచ్చి సైనకోబాలమిన్ అనమాట. బీ12 లోపించినట్లయితే మనకు వచ్చేటువంటి వ్యాధి చూసుకున్నట్లయితే పెర్నిసియాసిన్ ఎనిమియా అనే వ్యాధి అనేది వస్తుంది అనమాట. ఇది కూడా రక్తహీనత అనమాట. ఇది కూడా రక్తహీనత. పెర్నిసియాసిస్ ఎనిమియా అనేటువంటి వ్యాధి అనేది వస్తుంది అనమాట బీ12 వల్ల అనమాట. బీ12 వల్ల. సో ఈ బీ12 ఏమంటారంటే యాంటీ పెర్నియాసిన్ ఎనిమియా విటమిన్ అని కూడా అంటారు అనమాట. ఈ బీ12 విటమిన్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బీ12 విటమిన్ అనేది ఆవు పాల్లో ఉంటుంది అనమాట. ఆవు పాల్లో ఉన్నటువంటి విటమిన్ వచ్చి బీ12 విటమిన్ అనమాట. లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే సి విటమిన్ అనమాట. సి విటమిన్ యొక్క రసాయనం అనమాట. సి విటమిన్ యొక్క రసాయనం చూసుకున్నట్లయితే ఆస్కార్బిక్ ఆమ్లం అనమాట. ఆస్కార్బిక్ ఆమ్లం. సి విటమిన్ యొక్క రసాయనం చూసుకున్నట్లయితే ఆస్కార్బిక్ ఆమ్లం చాలా ఇంపార్టెంట్. సో ఈ విటమిన్ యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా, దీన్నే యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా అంటారు. ఈ సి విటమిన్ వల్ల వచ్చినటువంటి వ్యాధి వచ్చి స్కర్వీ వ్యాధి వస్తుంది అనమాట. ఈ సి విటమిన్ అనేది ఎక్కువగా ఉసిరిలో ఉంటుంది అనమాట. ఉసిరిలో ఉంటుంది. ఈ సి విటమిన్ ఎక్కువగా ఉసిరిలో ఉంటుంది. ఈ సి విటమిన్ యొక్క రసాయనం చూసినట్లయితే ఆస్కార్బిక్ ఆమ్లం. సి విటమిన్ యొక్క రసాయనం చూసినట్లయితే ఆస్కార్బిక్ ఆమ్లం. దీన్ని ఏమంటారంటే యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా అంటారు. అదేవిధంగా ఈ సి విటమిన్ వల్ల వచ్చినటువంటి వ్యాధి చూసినట్లయితే స్కర్వీ వ్యాధి అనేది వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ విటమిన్ టాపిక్ వచ్చి ఓవరాల్గా ఈ విటమిన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా ఈ విటమిన్స్ నుంచి ఒక 1 or 2 క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఉంటుంది. రైల్వేలో అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి రైల్వే ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని నుంచి బిట్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఈ విటమిన్స్ ఖచ్చితంగా 13 ఉన్నాయి కదా. ఈ 13 విటమిన్స్ అనేది మనకు ఖచ్చితంగా రావాలి. ఈ విటమిన్స్ యొక్క రసాయనం మనకు తెలియాలి మనకి. అదేవిధంగా ఇది దేని వల్ల వస్తుందని కూడా తెలియాలి. అదేవిధంగా ఈ విటమిన్స్ యొక్క ఏ ఫుడ్ తీసుకుంటే ఈ విటమిన్స్ ఉంటాయనేది అది కూడా మనకు తెలియాలన్నమాట. ఏ విటమిన్స్ మనకు కావాలంటే ఏమేమి తీసుకోవాలని చెప్పి అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కూడా మనకు కావాలి. అది కూడా చూసుకోవాలన్నమాట. అదేవిధంగా మనకి ఈ విటమిన్స్ అనేవి ADEK ఈ విటమిన్స్ అనేవి కొవ్వులో కరిగితాయి అనమాట. కొవ్వులోనే ఈ ADEK అనే విటమిన్స్ అనేవి కొవ్వులో కరిగితే అదేవిధంగా వాటర్లో కలిగే అనమాట. వాటర్లో కరిగేటువంటి విటమిన్స్ చూసుకున్నట్లయితే బి కాంప్లెక్స్ అనమాట. బి విటమిన్స్ అన్ని అదేవిధంగా సి విటమిన్ ఈ రెండు కూడా వాటర్లో కలిగితే వాటర్లో కరిగేటువంటి విటమిన్స్ ఏమైనా అడిగితే బి అండ్ సి అనమాట. అదే కొవ్వులో కరిగినటువంటి విటమిన్స్ చూసుకున్నట్లయితే A, D అండ్ E అండ్ K. సో ఈ కొవ్వులో కరిగితే అనమాట. అదేవిధంగా ఈ విటమిన్స్ చూసుకున్నట్లయితే విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఎందులో ఉంటుందంటే క్యారెట్, బొప్పాయి, పామాయిల్లోనే విటమిన్ ఏ అనేది ఉంటుందన్నమాట. విటమిన్ డి చూసుకున్నట్లయితే విటమిన్ డి ఎక్కువగా సూర్యరాశి అనమాట. సూర్యరాశి, చేపలు, పాలు, గుడ్డులోనే విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. విటమిన్ డి. అదేవిధంగా విటమిన్ ఈ అనమాట. విటమిన్ ఈ చూసుకున్నట్లయితే తాజా పళ్ళు అనమాట. తాజా ఫ్రూట్స్లోనే ఉంటుంది. అదేవిధంగా మొలకెత్తినటువంటి వేరుశనగ పిక్కల్లోనే అదేవిధంగా పప్పు ధాన్యాల్లోనే ఎక్కువగా ఈ విటమిన్ ఈ అనేది ఉంటుందన్నమాట. ఈ విటమిన్ ఈ అనేది లోపం వచ్చినట్లయితే మన ముసలితనం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. అదేవిధంగా విటమిన్ కే అనమాట. విటమిన్ కే చూసుకున్నట్లయితే విటమిన్ కే ఎక్కువగా పాలు, గుడ్లు, ఆకుకూరలో విటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. విటమిన్ కే పాలు, గుడ్లు, ఆకుకూరలో ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ విటమిన్ B1 అనమాట. విటమిన్ B1 చూసుకున్నట్లయితే ఎక్కువ దంపిడి బియ్యంలోనే లేదా బియ్యపు గంజిలోనే విటమిన్ B1 అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. విటమిన్ B1 అనమాట. విటమిన్ B2 అనమాట. విటమిన్ B2 చూసుకున్నట్లయితే గుడ్లు, పాలు, ఈస్ట్ ఇటువంటి వాటిలోనే B2 ఉంటుందన్నమాట. B3 కూడా సేమ్ అనమాట. గుడ్లు, పాలు, ఈస్ట్లోనే B3 కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా B5 అనమాట. విటమిన్ B5 చూసుకున్నట్లయితే అన్ని పోషకాల్లో కూడా ఈ B5 అనేది ఉంటుందన్నమాట. ఈ B5 మనకు వచ్చినట్లయితే మన అరచేతులు మంట, అరకాలు మంట అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. విటమిన్ B5 లోపం ఉన్నట్లయితే అరచేతులు, అరకాలు మంట అనేది ఉంటుందన్నమాట. అండ్ విటమిన్ B6 చూసుకున్నట్లయితే విటమిన్ B6 అనేది ఎక్కువగా గోధుమల్లోని అదేవిధంగా మాంసం, గుడ్డుల్లోనే కూడా ఈ విటమిన్ B6 అనేది ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఈ ఎనిమియా అనే వ్యాధి అనేది ఈ విటమిన్ B6 వల్ల వస్తుందన్నమాట. ఎక్కువ లేడీస్కి వచ్చే వ్యాధి ఈ విటమిన్ B6 లోపం వల్ల ఎనిమియా అనే వ్యాధి వస్తుంది. అదేవిధంగా B7 అనమాట. B7లోనే మనకి సల్ఫర్ అనేటువంటి మూలకం ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రింది వాటిలోనే ఏ విటమిన్లోనే సల్ఫర్ మూలకం ఉంటుందని చెప్పి అడిగారు అనమాట. అది ఆప్షన్స్ ఆన్సర్ అంటే B6, B7, B9, B12 అని చెప్పేస్తారు అనమాట. మన ఆన్సర్ అనేది B7 పెట్టాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. B7లోనే సల్ఫర్ అనేది ఉంటుంది అనమాట. B7లో సల్ఫర్ ఉంటుంది. అండ్ B9 అనమాట. B9 చూసుకున్నట్లయితే B7లోనే B7 అనేది ఎక్కువ చేప, పాలు, సోయాబీన్స్లో B7 ఉంటుందన్నమాట. B9 చూసుకున్నట్లయితే B9 అనేది ఎక్కువగా ఈ మొలకెత్తిన గింజల్లోని లేకపోతే గోధుమల్లోని, మొక్కజొన్నలోని, బఠానీలోని ఇటువంటి వాటిలోనే ఈ B9 అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే B12 అనమాట. ఈ B12లోనే మనకి చూసుకున్నట్లయితే కోబాల్ట్ అనే మూలకం ఉంటుందన్నమాట. B12లో ఉన్నటువంటి మూలకం చూసుకున్నట్లయితే కోబాల్ట్ అనమాట. కోబాల్ట్ అనేటువంటి మూలకం ఉంటుందన్నమాట. ఏమని అడిగితే క్రింది వాటిలో ఏ విటమిన్లోనే కోబాల్ట్ మూలకం ఉంటుందని అడిగినట్లయితే B12 అనమాట. B12 పెట్టాలన్నమాట. B12 చూసుకున్నట్లయితే ఎక్కువ ఆవు పాల్లోని అదేవిధంగా
ఈస్ట్లోని చేపల్లోని ఎక్కువగా ఈ B12 అనేది ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్ వన్ చూసినట్లయితే సేట్ మీన్ అనమాట. సేట్ మీన్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నారింజలోని ఉసిరిలోని ఇటువంటి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువగానే ఈ విటమిన్ సి అనేది ఇందులో ఉంటుందన్నమాట. చూసినట్లయితే కొవ్వుల్లో కరిగినటువంటి విటమిన్స్ చూసినట్లయితే ఏడికే కోడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఏడికే అని చెప్పి కొవ్వుల్లో కరిగినటువంటి విటమిన్స్ అనమాట. అడిగితే కొవ్వుల్లో కింద వాటిలో కొవ్వుల్లో కరగని విటమిన్ ఏదని చెప్పిస్తారు అనమాట. కొవ్వుల్లో కరగని విటమిన్ చెప్పి ఆప్షన్ ఏ విటమిన్, ఆప్షన్ బి డి విటమిన్, ఆప్షన్ సి ఈ విటమిన్ అండ్ ఆప్షన్ డి ఇచ్చి సి విటమిన్ ఇస్తాడు. అప్పుడు మనం ఆన్సర్ పెట్టాలన్నమాట. అదే నీటిలో కరిగే విటమిన్స్ చూసినట్లయితే బీసీ అనమాట. నీటిలో కరిగినటువంటి విటమిన్స్ బి కాంప్లెక్స్ మొత్తం వచ్చేస్తుంది. అదేవిధంగా సి విటమిన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ విటమిన్స్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా మీరు క్లియర్గా అయినట్లయితే మనకు ఖచ్చితంగా ఒక మార్క్ రావడానికి అవకాశం ఉంది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అనేది మీకోసం నేను ఎప్పుడు కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చి జై హింద్ జై భారత్.